వెల్కమ్ టు 9+ న్యూస్. బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తున్నాం. కరీంనగర్ లో పట్టపగలే దోపిడీ జరిగింది. ఉదయం సరిగ్గా 10:45 టైంలో అందరూ చూస్తుండగానే జ్యువెలరీ షాప్ లో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లింది ఓ గ్యాంగ్ ముఠా. పట్టపగలే ఓ దోపిడీ గ్యాంగ్ కాల్పులు జరిపి చోరీ చేయడం అక్కడ స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని జ్యోతినగర్ లో ఉన్న ప్రముఖ పిఎంజే జ్యువెలరీ షోరూమ్ ను లక్ష్యంగా చేసుకుని అక్కడ కాల్పులు జరిపారు దుండగులు. కస్టమర్ల ముసుగులో లోపలికి చొరబడ్డారు 5 సాయుధ దుండగులు. ఒక్కసారిగా తుపాకులను తీసి అక్కడి సిబ్బందిని కస్టమర్లను భయపెట్టారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన షోరూమ్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. అక్కడ మొత్తం 7 నుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో 4 షోరూమ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత గ్యాంగ్ షాప్ లో ప్రదర్శనకు ఉంచిన భారీ మొత్తంలో అక్కడ బంగారు నగలను బ్యాగులో సర్దుకుని 2 బైకులపై అక్కడి నుంచి పరారయ్యారు. బుల్లెట్ గాయాలైన వాళ్లను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనతో కరీంనగర్ నగరంలో ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించారు. వెంటనే క్లోజ్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు కరీంనగర్ పోలీసులు. అక్కడ 2 బుల్లెట్లతో పాటు దొంగలు పారిపోయే క్రమంలో వదిలేసిన ఒక తుపాకీ మ్యాగజైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అదే కీలక ఆధారంగా తెలుస్తుంది. షోరూంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అసలు పట్టపగలు అందరూ చూస్తుండగా 5 దొంగలు ఎలా తెగించారు? ఒక్కసారి చూసి డైరెక్ట్ గా చోరీ చేయడం అయితే సాధ్యం కాదు కదా. దొంగలు ఎప్పటి నుంచో రెక్కి చేసి అత్యంత పగడ్బందీగా ఈ దోపిడీకి పాల్పడినట్లయితే క్లియర్ గా అర్థమవుతోంది. షాప్ లో ఉన్న సిబ్బంది ఏం చెప్పారు అన్నది ఓసారి చూస్తే ఆ దొంగలు మొదట కస్టమర్ లాగా పిఎంజే జ్యువెలరీలోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో మొదట ఓ వ్యక్తి ఫస్ట్ షాప్ లోకి వచ్చాడు. ఆ వెంటనే మరో 4 లోపలికి ప్రవేశించారు. తన ప్లాన్ ప్రకారం పక్కాగా తుపాకులు తీసి సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి భీభత్సం సృష్టించారని అక్కడున్న సిబ్బంది చెబుతున్నారు. కొందరు మహిళా సిబ్బంది బాత్రూంలోకి వెళ్లి దాక్కుని ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. అలాగే వాళ్ళను కూడా దుండగులు బయటకు లాక్కొచ్చి తాళ్లతో కట్టేసి గోల్డ్ ఆర్నమెంట్స్ ని సంచులో నింపుకుని అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులకు సిబ్బంది తెలిపారు. పోలీసులు పిఎంజే జ్యువెలరీకి చుట్టుపక్కల ఉన్న షాపుల్లో దగ్గరలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలు కూడా సేకరిస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఈ రోజు ఉదయం కరీంనగర్ ఒక్కసారి మొత్తం థ్యాంక్ యూ మాదిరి. ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలోని కరీంనగర్ ఒక్కసారి ఉలికి పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఈ యొక్క కరీంనగర్ ప్రాంతంలో ఈ రోజు పిఎంజే సంబంధించిన జ్యువెలరీ షాప్ లో ఉదయం 10:30 ప్రాంతంలోని ఒక 5 దుండగులు వచ్చి ఒక షాప్ లో తుపాకుల మూతతో అక్కడ ఉన్న చుట్టుపక్కల షాప్లే కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కూడా ఒకసారి ఉలికిపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఎంజే జ్యువెలరీకి సంబంధించిన దాంట్లో ఉదయం 10 గంటలకు అక్కడ ఉన్న మొత్తం షాప్ లో ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తారో వారే కాకుండా షాప్ కు సంబంధించిన సూపర్వైజర్, దానికి సంబంధించిన అబ్జర్వేర్, మొత్తం అక్కడ ఉన్న వారు అందరూ కూడా వచ్చి సేల్స్ మ్యాన్స్ కూడా అందరూ వచ్చి ఒకటేసారి ఉదయం షాప్ ఓపెన్ చేసి ఉడితేనే అందరినీ చెక్ చేసి వారికి సంబంధించిన క్యారీ బ్యాగులు ఏవైతే క్యారీ అయితే లంచ్ బాక్స్ ఉంటాయో అవన్నీ పక్కన పెట్టించిన తర్వాత వారందరినీ ఒక్కొక్కరిని చెక్ చేసి క్షుణ్ణంగా లోపలికి పంపించడం జరుగుతుంది. వీటిని పంపించిన తర్వాత లాకర్లు అయితే ఏదైతే బంగారం నిన్న రాత్రి షాప్ క్లోజ్ అయిన తర్వాత తీసుకెళ్లి బంగారం గోల్డ్ మొత్తం లాకర్ లో పెడతారు. దాన్ని యథావిధిగా మళ్ళీ తీసి డిస్ప్లే చేయడానికి వారు ఒక డిస్ప్లే చేసే నిమగ్నంలో ఉండగానే అక్కడే కస్టమర్ రూపంలో వచ్చిన ఒక 5 దుండగులు షాప్ లోపలికి వచ్చి ఒకటేసారి మొత్తం వారిపైన బ్యాగ్స్ ఓపెన్ చేసుకుని వారు ఒక బంగారాన్ని దోచుకున్న సందర్భంలో కూడా ఎవరైతే షాప్ ఉన్న కొంతమంది వారిపైన తిరగబడడంతో పాటు ఒక 20 నిమిషాల సేపు వారితో పాటు గలడ కూడా అయిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు సుధాకర్, అయితే వాళ్ళు ఎంటర్ అయ్యే టైంలో లోపల చెకింగ్ ఏం లేదా? అంటే స్కానర్స్ గానీ అలాంటివి ఏం లేదా? వాళ్ళ ఆయుధాలతో లోపలికి వెళ్ళారు కదా. ముఖ్యంగా వెళ్తారో అక్కడ షాప్లలో ఎందుకంటే పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసిన తర్వాతనే పంపించడం జరుగుతుంది. కొన్ని షాప్లలో అలాంటిది కూడా పరిస్థితి సంబంధించిన షాప్ లో కూడా క్షుణ్ణంగా పరిశీలించే యంత్రాంగం లేకపోవడంతో వారి ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వీరైతే మొత్తం డైరెక్ట్ లోకి వెళ్ళి వారి యొక్క బ్యాగులకి వెళ్ళి తుపాకులు తీసి తుపాకులతో సుమారు 30 రౌండ్లు కాల్పులు జరపడంతో పాటు అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే సేల్స్ మ్యాన్లు ఉన్నారో వారు కూడా వారిపైన ప్రతిఘటించి తిరగబడడం జరిగింది. అయినా కూడా వారిపైన కూడా కాల్పులు జరపడంతో పాటు సుమారు 4 నుంచి 8 మంది పైగా గాయాలైన. అందులో ముఖ్యంగా చూస్తే సాయి అనే ఒక సేల్స్ మ్యాన్ కూడా తీవ్ర అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పాటు అతన్ని
కరీంనగర్ హాస్పిటల్ నుంచి కాకుండా హైదరాబాద్ కూడా తరలించడం జరిగింది. అదే కాకుండా చూస్తే అక్కడ ఉన్న కొంతమంది ఏదైతే గాయాలయ్యారో వారిని కూడా కరీంనగర్ ఏరియా హాస్పిటల్ తరలించడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క మొత్తం ఈ దొంగల ముఠ ఎక్కడి నుండి వచ్చింది ఏంది అనేది కూడా మొత్తం ఉదయం నుంచి ఈ యొక్క ప్రాంతం నుంచి వచ్చారో ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న షాప్సే కాకుండా ఇతరంత కరీంనగర్ హైవే రోడ్ల పైన కూడా ఉన్న ఈ యొక్క షాపులు సంబంధించిన సీసీ ఫుటేజ్ చూస్తున్నారు. అదే కాకుండా చూస్తే ఈ యొక్క జ్యోతినగర్ కాలనీలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇల్లు కూడా సుదూర ప్రాంతంలో ఉంటుంది. అదే కాకుండా చూస్తే కొంతమంది ఎమ్మెల్యేల ఇల్లు కూడా ఈ యొక్క చుట్టుపక్కల ఉంటాయి. ఈ యొక్క ఎమ్మెల్యేల ఇల్లు ఉన్న చుట్టూ భద్రతా వలయం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఇదే కాకుండా ఈ మెయిన్ రోడ్ల పైన ఉన్న కొన్ని షాపులకు సంబంధించిన చుట్టుపక్కల షాపుల సీసీ ఫుటేజ్ కూడా మొత్తం పూర్తి స్థాయిగా సందర్శించిన తర్వాతనే ఈ యొక్క దొంగల ముఠ ఎక్కడ ఉంచి వచ్చింది, ఎటు వెళ్లారని కూడా దాన్ని అంచనా వేయవచ్చని చెప్తున్నారు. అదే కాకుండా చూస్తే కరీంనగర్ సిపి అతనితో పాటు డీసీపీలు, ఏసీపీలు, సిఐలు కొంతమంది బృందాలుగా సుమారు ఒక 8 బృందాలు విపై వారి యొక్క బసన్ను తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చూస్తే కరీంనగర్ ఉన్న హైవే రూట్స్ అయితే ఏవైతే ఉన్నాయో రోడ్ మళ్ళీ మంచిర్యాల రోడ్డు, దాంతో పాటు ఇటు పోయే జగిత్యాల రోడ్డు, ఇవన్నీ కూడా ప్రతి నాకబందీ లాగా నిర్వహించి మొత్తం ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈవెన్ సైకిళ్ల పైన వెళ్ళిన నడుచుకుంటూ వెళ్ళినారు వారందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఈ యొక్క ఎక్కడైతే ఈ యొక్క సంఘటన జరిగిందో ఈ యొక్క పిఎంజే జ్యువెలరీ షాప్ లో కూడా చూస్తే మొత్తం అక్కడ మొత్తం రక్తం కూడా కాల్సిన తుపాకులు కూడా అక్కడే ఉన్నాయి. బుల్లెట్స్ తో పాటు ఒక మ్యాగజైన్ కూడా అక్కడ వాళ్ళు వదిలిపెట్టిపోవడం జరిగింది. బుల్లెట్స్ మొత్తం ఎక్కడి నుంచి సుధాకర్, అయితే ఇక్కడ అంతమంది అధికారులు ఉన్న ఏరియాలో కూడా ఇంత భద్రతా లోపం ఉండడంపై అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అక్కడ? ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూ కూడా ఉంది. దొంగతనం చేసిన ఆభరణాలతో వెళుతూ ఓ దుండగుడు కింద పడిపోయిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న సిపి గౌజ్ ఆలం ఎంక్వైరీ చేస్తున్నారు. జ్యువెలరీ షాపు దగ్గరలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగజైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఘటనా స్థలంలోనూ బుల్లెట్లను కూడా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నారు పోలీసులు. బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తున్నాం. కరీంనగర్ లో ఇవాళ జరిగిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అక్కడ దుండగులు ఏకంగా పట్టపగలే షాపులో చొరబడి దగ్గరలో ఉన్న చుట్టుపక్కల సిబ్బందిని అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సింది. నెక్స్ట్ అప్డేట్ లో మళ్ళీ తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు 9+ న్యూస్.